అకాల వర్షం అపార నష్టం, ఈదురుగాలుల బీభత్సం, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ఫలితం కోతకు వచ్చే సమయంలో నేలరాలిన మామిడి వెరసి అపార నష్టం మూటగట్టుకుని లబోదిబోమంటున్న అన్నమయ్య జిల్లా మామిడి రైతుల కష్టాల కడగండ్లపై కేటీవీ ప్రత్యేక కథనం. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గంగనేరు రాచపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతన్నకు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి ఈదురుగాలుల బీభత్సం తోడవడంతో మండలంలోని మామిడి రైతులు పూర్తిగా నష్టపోయారు. మామిడి పంట తీరా చేతికి వచ్చే సమయంలో వీచిన పెనుగాలుల ధాటికి మామిడి రైతు కుదేలైపోయాడు. పక్వానికి వచ్చిన మామిడి పంట కాస్త నేలరాలడంతో మామిడి రైతులు గగ్గోలు పెడుతున్నారు. నేలరాలిన మామిడికాయలకు మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతుల పరిస్థితి గోరు చుట్టుపై రోకటిపోటు అన్న చందంగా మారింది. ప్రతి సంవత్సరం మామిడి పంట పక్వానికి వచ్చే సమయంలో ఈదురుగాలులకు మామిడికాయలు రాలిపోతూనే ఉన్నాయని, ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మామిడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యాన అధికారులు మామిడి పంటలను పరిశీలించి నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు. రాత్రి పూర్ణ వర్షానికి ఏదో అరకొరక కాసిన మామిడికాయలు ఏ విధంగా నేలకొరిగాయి చూడండి. గత 10 రోజులకు ముందు కొనక ఇదే విధంగా వర్షం పడి మామిడికాయలు మామిడి చెట్లు కొన్ని నేల కొరిగాయి. కానీ రాత్రి కురిసిన వర్షానికి కానీ 10 రోజుల కింద వర్షానికి కానీ రైతులను చూడడానికి ఏదో పంట నష్టపోయారు. అధికారులు కానీ నియోజకవర్గ పాలకులు కానీ ఎవరైనా వచ్చిన పాపాన పోలేదు. రైతులు ఏ విధంగా నష్టపోయారు చూడండి. ఏదో అరకొరక కాసిన పంట నష్టపోయిన మామిడి రైతులను వెంటనే అధికారులకు పాలకులు ఆదేశించి పంట నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి వెంటనే ఆదుకోవాలని కోరుతున్నాము. మొన్న 15 రోజుల ముందు వర్షానికి చాలా పంట నష్టం జరిగింది. ఆ రోజు కూడా ఎవరేగిన మమ్మల్ని పట్టించుకోలేదు, చూసిన పాపన పడలేదు నాయకులు కానీ తర్వాత ఆఫీసర్స్ కానీ. ఇప్పుడు రాత్రి కురిసిన వర్షానికి ఎప్పుడైతే మన కార్లు నడిపోయినాయి ఏమి లేకుండా పంట నష్టం జరిగింది. ఎవరైనా స్పందించి మాకు న్యాయం చేయకుండా కోరుతున్నాం. ఇప్పుడు ఇంతకుముందు వారం తర్వాత వర్షం పడింది. వారం తర్వాత వర్షం పడింటే ఆ వర్షాలకు ఉన్ని కాయలన్నీ రాలిపోయాయి. దాదాపు ఒక 600 ఎకరాలు మామిడి తోటలు ఉన్నాయి. మామిడి తోటలు చాలామంది నష్టపోయారు రైతులు. కాబట్టి ముందు వర్షాలకు ఎవరు రాలే, ఏ ఎమ్మెల్యే రాదు, ఎవరు రాలేదు, అసలు చూసిన పాపన పోలేదు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రాత్రి పడిన వర్షానికి గాలి వానలకు మామిడి చెట్లు సహా లేచిపోయాయి, ఉన్ని కాయలు కూడా రాలిపోయాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు అందరికీ చెప్పారు కానీ ఏ అధికారి రాలేదు, ఎవరు చూడలేదు, దీన్ని ఎవరు పట్టించుకొని ఏ పాపాన పోలేదు. ఎవరు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ రైతులంతా.